తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఆంధ్రప్రదేశ్ రైతులు ఎదురు చూస్తున్న రోజు వచ్చేస్తోంది. అన్నదాత సుఖీభవ పథకానికి ముహూర్తం ఫిక్స్ అయింది. అకౌంట్లలో డబ్బులు పడే మెసేజ్లు ఈ నెలలోనే కనిపించనున్నాయి. ఈ మేరకు మార్గదర్శకాలు కూడా విడుదలయ్యాయి. కౌలు రైతులకు కూడా చంద్రబాబు సర్కార్ శుభవార్తను అందించనుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను చంద్రబాబు ప్రభుత్వం ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. జూన్ 12తో ఏడాది పూర్తి చేసుకోనున్న నేపథ్యంలో మేనిఫెస్టోలో పొందుపరిచిన మరిన్ని హామీలను కూడా అమలు చేసేందుకు కసరత్తు చేస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతు ఖాతాలో ఏటా 20,000 జమ చేస్తామని చెప్పిన చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం పథకం అమలుకు శ్రీకారం చుట్టారు. మే నెలలోనే అన్నదాత సుఖీభవ పథకం ప్రారంభం కానుంది. పథకం అమలుకు సంబంధించి వ్యవసాయ శాఖ తాజాగా మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ పథకంలో భాగంగా ప్రభుత్వం ఒక్కో రైతుకు 20,000 చొప్పున సాయం అందజేయనుంది. ప్రభుత్వం అందించే 20,000 రాష్ట్ర ప్రభుత్వానిది 14,000 కాగా పీఎం కిసాన్ పథకం కిందే అందేది 6,000 రూపాయలు. ఈ మొత్తం పీఎం కిసాన్ పథకం తరహాలోనే 3 విడతల్లో అకౌంట్లలో వేయనున్నారు. ఈ పథకాన్ని సొంత భూమి లేని కౌలు రైతులకు, అటవీ భూములపై హక్కులు ఉన్నవారికి కూడా ఈ పథకం వర్తిస్తోంది. ఈ నెల 20వ తేదీలోగా అర్హుల జాబితాను వెబ్సైట్లో నమోదు చేయాలని ప్రభుత్వం సూచించింది. ఇప్పటికే మరణించిన లబ్ధిదారుల పేర్లను తొలగించడం, భూ రికార్డులకు అనుగుణంగా లబ్ధిదారుల నమోదు, రైతుల ఐడి నెంబర్స్, పెండింగ్లో ఉన్న ఆధార్, ఈకేవైసీ వివరాల సవరణ వంటి పనులను పూర్తి చేయాలని ప్రభుత్వం అధికారులకు సూచించింది. అటవీ హక్కుల చట్టం కింద హక్కులు పొందిన గిరిజనులకు, అలాగే ప్రత్యేకంగా గుర్తించబడిన అత్యంత వెనుకబడిన గిరిజన వర్గాలకు చెందిన అర్హుల ఎంపిక కోసం గిరిజన శాఖతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించింది. ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తులకు ఈ పథకం వర్తించదు. ప్రస్తుత మాజీ లోక్సభ, రాజ్యసభ సభ్యులు, శాసనసభ సభ్యులు, మంత్రులు, శాసనమండలి సభ్యులు, మేయర్లు, జడ్పీ చైర్పర్సన్లు వంటి రాజ్యాంగం వద్ద పదవులను నిర్వహించిన వారు అర్హులు కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మంత్రిత్వ శాఖల కార్యాలయాల్లో, ప్రభుత్వ రంగ సంస్థల్లో, స్థానిక సంస్థలలో శాశ్వత ఉద్యోగంగా పనిచేస్తున్న వారికి కూడా ఈ పథకం వర్తించదు. వైద్యులు, ఇంజనీర్లు, న్యాయవాదులు, చార్టెడ్ అకౌంటెంట్స్, ఆర్కిటెక్ట్లు, అలాగే ఇతర నమోదిత వృత్తి నిపుణులకు ఈ పథకం కింద సాయం పొందలేరు. అలాగే నెలకు 10,000 లేదా అంతకన్నా ఎక్కువ పెన్షన్ తీసుకునే వారికి కూడా ఈ పథకం వర్తించదు. అయితే మల్టీ టాస్కింగ్ స్టాఫ్, క్లాస్ 4, గ్రూప్ డి ఉద్యోగులకు మాత్రం పొందొచ్చు.